రియల్ న్యూస్ నేను దీపికా రాజ్ వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట 6 మృతి విచారం వ్యక్తం చేసిన ఎంపీ అరవింద్ పలువురు ప్రజా ప్రతినిధులు ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ తాను తెలంగాణ ప్రతిష్ట భాగ్యనగర ప్రతిష్ట పెంచేందుకు పనిచేశానన్న కేటీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కమర్పల్లి పసుపు పరిశోధన కేంద్రం పరిశీలన నగరంలో స్వాగతం పలికిన కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ కేవీఎన్ రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న చలి అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు వణుకుతున్న చిన్నారులు వృద్ధులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి నిజామాబాద్ పర్యటనలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్ నిజామాబాద్ ఈవెంట్లో తెల్లకల్లు మటన్ కు వైబ్ ఇస్తారని దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న దేశపతి ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలి చైనా మాంజా వాడకం నిషేధించాలి రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్లో ర్యాలీ నిర్వహించిన పోలీసులు పాల్గొని మాట్లాడిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జడ్జి సునీత కుంచాల వేల్పూర్ మోర్తాడ్ శాఖ గ్రంథాలయాలను తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి భగవన్ నామస్మరణతోనే భక్తులకు జీవనముక్తి కలుగుతుంది ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఉత్తర తిరుమల క్షేత్రానికి హాజరై మాట్లాడిన దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి రానున్న కాలంలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తాం సీఎం ఏడాది పాలన సంతృప్తికరం హైదరాబాద్లోని గాంధీ భవన్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తిరుమల చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ తొలిసారిగా ఆ దశ దాటి భక్తుల మరణాలు సంభవించాయి గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకొనుండగా తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లే మృత్యు వేదికలయ్యాయి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో పలుచోట్ల తొక్కిసలాట జరిగింది అందులో బైరాగి పట్టడ కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు మహిళలు మరింత విలవిలలాడారు ఈ విషాదంలో 6 మరణించగా వారిలో 5 మహిళలే తొక్కిసలాటలో పెద్ద సంఖ్యలో భక్తులు గాయపడ్డారు వారికి తిరుపతిలోని స్విమ్స్ రుయా ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటల్లో గాయపడడం వంటి ఘటనలు జరిగినప్పటికీ మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు మృతి చెందడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు అది అత్యంత విచారకర దుర్ఘటన అని పేర్కొన్నారు ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించి వారిని ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు టీటీడీ అధికారులను మహేష్ కుమార్ గౌడ్ కోరారు కాగా బుధవారం రాత్రి తిరుమలలో శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి 6 మృతి చెందగా పలువురు ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే మైనార్టీల అభ్యున్నతికి కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు
గురువారం ఆయన నిజామాబాద్ నగర పర్యటనకు ఇచ్చేసిన సందర్భంగా అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు ఇతర జిల్లా అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో మైనార్టీ వర్గాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మైనార్టీల కోసం ఉద్దేశించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చైర్మన్ తారిక్ అన్సారీ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నందున అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మైనార్టీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపాలన్నారు. మైనార్టీలపై దాడులు జరిగిన సందర్భాల్లో పోలీసు అధికారులు సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్కొండ మండలం జలాల్పూర్ వేల్పూర్లో ముస్లిం శ్మశాన వాటికలు స్థలాలు ఆక్రమణకు గురైనట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే కమర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో చర్చి నిర్మాణానికి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలన్నారు. నిజామాబాద్ నగర సమీపంలోని సారంగపూర్ వద్ద ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరిగే ఇజ్తిమాకు నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 30,000 పైచిలుకు మంది హాజరయ్యే అవకాశం ఉన్నందుకు తాగునీటి వసతి, శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషన్ దిలీప్ రెడ్డికి సూచించారు. అనంతరం మైనార్టీ వర్గాల వారి నుంచి కమిషన్ చైర్మన్ విజ్ఞాపనలు స్వీకరించారు. సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భగవన్నామ స్మరణతోనే మోక్షం లభిస్తుందని గణపతి సచ్చిదానంద స్వామి సూచించారు. భగవన్నామ స్మరణతోనే భక్తులకు జీవనముక్తి కలుగుతుందని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రం గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో రేపు జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యతను వివరించారు. రేపు చక్ర పూజ, శ్రీనివాస కళ్యాణం ఉంటాయని ఆలయ ట్రస్టీ సంపత్ తెలిపారు. రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలో పోలీసుల ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్జి సునీత కుంచాల హాజరయ్యారు. నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధు శర్మ ఆదేశానుసారంగా జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు 2025 అవగాహన కార్యక్రమంలో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడ్డ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సునీత కుంచాల, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, అదనపు డీసీపీ బస్పారెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషన్ దుర్గా ప్రమిళ, ఆర్టీఓ ఉమామహేశ్వరరావు హాజరై జెండా ఊపి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్ర వాహనదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం తప్పక హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా, వాహనదారులు వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించకపోయినా వారిపై మోటార్ వెహికల్ చట్టం కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు పోలీసులు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, జ్యుడిషియరీ అందరి కోఆర్డినేషన్తో ఈరోజు ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. సో మనకి ప్రతి సంవత్సరం కూడా వారోత్సవాలు జరుపుతూ ఉంటాము. బట్ ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాసోత్సవాలు అంటే జనవరి 1 నుంచి 31 వరకు కూడా మనకి మాసోత్సవాలు అనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాము. సో దీనిలో ముఖ్యంగా మనకి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, చాలా వరకు మనకి దేశంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మోర్ దాన్ 1.5 lakh డెత్స్ మనకి రోడ్డు ప్రమాదాల్లో జరుగుతూ ఉన్నాయి. అనంతరం జిల్లా జడ్జి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ప్రజలందరూ తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని, ఈ నెల రోజుల్లో ఈ మహోత్సవాలను అందరం విజయవంతం చేయాలని, ప్రజల ప్రాణాలను కాపాడడానికి అందరం ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్లకార్డుల ద్వారా ప్రదర్శించి తదుపరి హెల్మెట్లు ధరించిన వారికి గులాబీ పువ్వులు ఇచ్చి అభినందించారు. హెల్మెట్ ధరించని వారికి కొత్త హెల్మెట్లు ఇచ్చి హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచనలు చేశారు. తప్పనిసరిగా వేసుకోవాలి. బండి ఉన్న ప్రతి వాళ్ళు కూడా మనము లక్షల్లో ఖర్చు పెట్టి బండి కొనుక్కుంటాం, కానీ ఒక 1000 రూపాయలు 2000 పెట్టి హెల్మెట్ అనేది మనం కొనుక్కోవట్లేదు. హెల్మెట్ మన సేఫ్టీ కోసమే, మనం పెట్టుకోవడం కోసమే. హెల్మెట్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళకు వచ్చే లాభం ఏమీ లేదు ఇందులో. ఇది మనం సేఫ్గా ఉండాలి, తద్వారా మన కుటుంబానికి మనం అండగా ఉండాలి. కాబట్టి మన సేఫ్టీ చూసుకోవాలి. ఇప్పుడు ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది, యాక్సిడెంట్స్ కూడా ఎక్కువైపోయినాయి. మనం చూస్తే యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకుండా అలా రోడ్డు మీద పడిపోయి తలపగిలి
అనంతరం ద్విచక్ర వాహనాల ర్యాలీ ఎన్టీఆర్ చౌరస్తా నుండి ప్రారంభమై కోర్టు చౌరస్తా, గ్లామర్ హోటల్, తిలక్ గార్డెన్, ప్రభుత్వ హాస్పిటల్, దేవి రోడ్డు, నెహ్రూ పార్క్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మొదటి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గోపీకృష్ణ, ఆర్మూర్ బోధన్, ఎంవీఐలు వివేకానందరెడ్డి, అజయ్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, నిజామాబాద్ డివిజన్ సీఐలు, ఎస్ఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ సతీష్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి ట్రాఫిక్ ఎస్ఐలు చంద్రమోహన్, రహమతుల్లా, బి సుమన్, దాదాపు 300 ద్విచక్ర వాహనదారులు, ట్రాఫిక్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, సివిల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, మహిళా సిబ్బంది, హోంగార్డ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్ వీక్ వచ్చిన ప్రజలందరూ సైకిల్ మోటార్ మీద ప్రయాణం చేసినట్లయితే హెల్మెట్ పెట్టుకోవాలి. అదేవిధంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. కారులో అయితే మీ ప్రాణాలకు మీరే రక్షణ కల్పించుకునే విధంగా మేడం గారు చెప్పినట్టు, డీజే గారు చెప్పినట్టు, గౌరవ డీజే గారు చెప్పినట్టు లక్షలలో బండి పెట్టుకుంటారు, కానీ లక్షల రూపాయలు పెట్టి బండి కొంటారు, కానీ ఒక హెల్మెట్ కొరకు తన ప్రాణంకి రక్షణ ఇచ్చే హెల్మెట్ కొనడంలో నిర్లక్ష్యం వహిస్తారు. దానివల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కని పెంచిన తల్లిదండ్రులు, మీ కుటుంబము, భార్య పిల్లలను అనాథలుగా చేసే వారు అవుతారు. కాబట్టి అలాంటి నిర్లక్ష్యం వహించకుండా హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. అదేవిధంగా తిరుమలలో భక్తుల మృతి నన్ను తీవ్రంగా కలిచివేసిందని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటనపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తోపులాటలో భక్తులు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఏడాదిగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సంతృప్తికరంగా ఉందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. హైదరాబాద్లోని పీసీసీ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలన సంతృప్తికరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మంత్రులు ప్రజలతో మరింత దగ్గర కావాలని ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం తెలిపారన్నారు. ప్రతి నెల ప్రజలతో మంత్రులతో మమేకమవుతారని ఆశిస్తున్నారన్నారు. ఇంకా ఈ సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు విహెచ్ మధుయాష్కి గౌడ్, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. 1 year ర్యాలీ చేయాలని ఆ విషయంలో డిస్కషన్ జరిగింది. మరి ఈ నెల 25 ఆర్ 27, 28 ఈ 3-4 దినాల్లో ఏఐసిసి ప్రెసిడెంట్ మరియు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క సంవిధాన్ బచావ్ ర్యాలీ, అలాగే అమిత్ షా చేసిన కామెంట్స్ ఆ ర్యాలీలో వాళ్ళు వచ్చి పాల్గొంటారని పిఏసి రిక్వెస్ట్ చేసింది. దాన్ని కూడా వాళ్ళు ఏదో ఓ డేట్ నిర్ణయిస్తారని కూడా తెలియజేసినారు. మరి ముఖ్యంగా ఇలా జరిగిన డిసిషన్స్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా ఈ 1 year పాలనలో ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా నిజామాబాద్ పర్యటనలో భాగంగా వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గురువారం కలెక్టరేట్కు వచ్చారు. నిజామాబాద్ కలెక్టరేట్కు కోదండరెడ్డితో పాటు కమిషన్ సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి, రామ్రెడ్డి, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్కు కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్, మోర్తాడ్ శాఖ గ్రంథాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్థానికులతో సమావేశమై గ్రంథాలయాల్లో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీస్తే వెంటనే పరిష్కరిస్తానని చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలున్నందున అందుకు సంబంధించిన రీడింగ్ మెటీరియల్స్ అన్ని గ్రంథాలయాల్లో ఉంచడం జరుగుతుందన్నారు. అనంతరం ఏర్గట్ల గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. గ్రామస్తులు చైర్మన్ను గ్రామంలో విద్యావంతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున గ్రంథాలయం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అందుకు చైర్మన్ స్పందిస్తూ ఏర్గట్ల గ్రామంలో త్వరలో గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేస్తానని, వాటి విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తానని సూచించారు. భాగ్యనగర్ ప్రతిష్టను పెంచడానికి బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే ముందు
నందినగర్లోని తన నివాసం వద్ద మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ను ప్రపంచ పటంలో నిలపడానికి రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశానని అవి చాలా వరకు ఫలించాయన్నారు. బారాస అధికారంలో ఉండగా మా బావమర్దులకు 1.137 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదన్నారు. మంత్రిగా ఉంటూ కుమారుడి కంపెనీకి కాంట్రాక్టులు ఇవ్వలేదన్నారు. దానికి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కార్లు కొనలేదన్నారు. ఆ తెలివితేటలు సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులకే ఉన్నాయన్నారు. నేను నికార్సైన తెలుగు బిడ్డను. ఏ పనైనా రాష్ట్రం కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకే చేశా. అరపైసా అవినీతి చేయలేదు, చేయబోను. కొంతమంది కాంగ్రెస్ నేతలు నాపై బురద చల్లి పబ్బం గడుపుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మేం మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. లగచర్లలో రైతులను జైల్లో పెట్టినా, హైడ్రా పేరిట ఇల్లు కూలగొట్టినా, 6 గ్యారంటీలు అమలు చేయకపోయినా అడుగడుగునా మేం నిలదీశాం. కేసులు పెట్టి ఆ అంశాలను పక్కదోవ పెట్టిస్తున్నామనుకోవడం రేవంత్ రెడ్డి వల్ల కాదు. ఎన్నికల్లో మీరిచ్చిన 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇది కాదు, ఇంకో 1000 కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు, చట్టాలు, రాజ్యాంగంపై మాకు సంపూర్ణ విశ్వాసం, గౌరవం ఉంది అని కేటీఆర్ అన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా, కేసీఆర్ గారి సైనికుడిగా, స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి, హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా బావమరుదులకు 1137 కోట్ల కాంట్రాక్టులు చేయలేదు. మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోలేదు, లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు. ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. జిల్లాలో పసుపు పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో పాటు సభ్యులు కలిసి పరిశీలించారు. కమర్పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధన కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పసుపు సాగులో ఏ విత్తనాలు అభివృద్ధి చేశారు, దిగుబడులు మరియు ధర తదితర అంశాలను, అనంతరం వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. పసుపు సాగుకు అవసరమైన బెడ్ సిస్టమ్ యంత్రం, పసుపు తవ్వే యంత్రం పరిశీలించారు. వీటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయికి ఈ యంత్రాలను తీసుకెళ్లి రైతులకు ప్రాక్టికల్ గా చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, ఆర్డీఓ రాజగౌడ్, స్థానిక తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ రాజశ్రీనివాస్, నాయకులు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గురువారం తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోయాయి. మంచు, చలిగాలులతో గ్రామాల్లో సహా హైదరాబాద్, నిజామాబాద్లలో కూడా చలి తీవ్రత పెరిగింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు. ఉదయం 11 గంటలు అయితే తప్ప చలి తగ్గడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా చలి పంజా విసిరింది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. గురువారం ఉదయం ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు తగ్గింది. చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత అత్యధికంగా ఉంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. బేలాలో 5.9 డిగ్రీలు, సిర్పూర్లో 6.1, తిర్యానీలో 6.1, చాప్రాలో 6.7, కోహిర్లో 6.9 డిగ్రీలు, డోంగ్లీలో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో కూడా చలి విపరీతంగా పెరిగింది. సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం రోజు 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వైకుంఠ దర్శనం కోసం తిరుమల తిరుపతిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తీతీదే టోకెన్ల జారీని పూర్తి చేసింది. తొలి 3 రోజులకు 1.20 లక్షల టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు ఈ కోటాను పూర్తి చేసింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 40,000 టోకెన్ల చొప్పున టీటీడీ జారీ చేశారు. వీటిని కలిగిన భక్తులకు మాత్రమే 10, 11, 12 తేదీల్లో అనుమతించనున్నారు. 13 నుంచి 18 వరకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఏ రోజుకా రోజు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో, నర్సింగ్పల్లి, ఇందూరు తిరుమల క్షేత్రంలో, జెండాగల్లి బాలాజీ ఆలయం తదితర ఆలయాల్లో వైకుంఠ దర్శనానికి ఆలయాల్ని నిర్వాహకులు ముస్తాబు చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు ప్రారంభించారు.
తెలంగాణ యూనివర్సిటీలో నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ 1 మరియు యూనిట్ 4 ఆధ్వర్యంలో కొత్త బాలుర వసతి గృహ ప్రాంగణంలో క్లీన్ ఇండియా ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ టి యాదగిరిరావు హాజరై ప్రసంగిస్తూ ఆవాస ప్రాంతంలో నీరు, చెత్త నిల్వ ఉంటే దోమలు చేరుతాయని, ఆ దోమలు డెంగ్యూ లాంటి ప్రాణాంతక వ్యాధులకు మూలమని తెలిపారు. ఈ క్రమంలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, ప్రాముఖ్యత మరియు ప్రజారోగ్యంపై దాని ప్రభావం గురించి వివరించారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎల్లప్పుడూ కొనసాగించాలని వీసీ సూచించారు. ఇదిలా ఉండగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ గురించి వివరించారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి పర్యావరణం పట్ల సామాజిక బాధ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూనిట్ 4 ప్రొఫెసర్ బి శ్రవంతి మరియు యూనిట్ 1 ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రొఫెసర్ ఎన్ స్వప్న, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అధిక మొత్తంలో పాల్గొని హాస్టల్ ప్రాంగణ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకుల నుండి విశేష స్పందన లభించిందని కళాశాల చైర్మన్ డాక్టర్ ఎస్ మారయ్య గౌడ్ తెలిపారు. నగరంలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. పలు కంపెనీల అధికారులు హాజరై ఈ జాబ్ మేళా నిర్వహించారు. పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారని కళాశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. వివిధ కంపెనీల వారు, ప్రైవేటు బ్యాంకుల వారు చేసిన ఇంటర్వ్యూలలో విద్యార్థులు ప్రతిభ కనబర్చిన వారిని కంపెనీల వారు ఎంపిక చేశారు. కామారెడ్డి జిల్లాలోని స్టార్ హాస్పిటల్లో ఫేక్ డాక్టర్ వ్యవహారం కలకలం రేపింది. అధికారులు విచారణ చేపట్టారు. 3 ఏళ్లుగా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో డాక్టర్గా చలామణి అవుతున్న నకిలీల భాగోతం గుట్టురట్టయింది. 3 ఏళ్లుగా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో డాక్టర్గా చలామణి అవుతున్న నకిలీల భాగోతం గుట్టురట్టయింది. మందమరి మండలం రామకృష్ణపూర్కు చెందిన ముల్కల రవీందర్, డాక్టర్ రవీందర్ రెడ్డి పేరుతో చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. డిగ్రీ చదవని రవీందర్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించారు. డాక్టర్ రవీందర్ రెడ్డి పేరుతో సర్టిఫికెట్స్ సృష్టించిన రవీందర్ ఖానాపూర్ షణ్ముఖ ఆసుపత్రిలో పిల్లల డాక్టర్గా 2 లక్షలకు ఒప్పందం చేసుకున్న ఫేక్ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. స్థానికులు వచ్చే సమాచారం అందుకున్న పోలీసులు ఫేక్ సర్టిఫికెట్స్ తో డాక్టర్గా చలామణి అవుతున్న రవీందర్ ను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఫేక్ ఆధార్ కార్డ్, సర్టిఫికెట్స్, ఓ సెల్ ఫోన్, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక కామారెడ్డి పోలీసులు తెలిపారు. This is a serious issue. We will definitely react. సర్టిఫికేట్ లో తను ఫోటోషాప్ చేశాడండి, ఆధార్ కార్డ్ ఫోటోషాప్ చేశాడు అండ్ ఈ డాక్టర్ సర్టిఫికేట్ కూడా ఫోటోషాప్ చేశాడు. సో అతని ల్యాప్టాప్, అతని సెల్ ఫోన్ అండ్ ఆ ఫేక్ ఆధార్ కార్డ్ అండ్ ఫేక్ సర్టిఫికేట్ సీజ్ చేయడం జరిగింది. మూడు హాస్పిటల్స్ కన్సల్ట్ ఏమన్నా మీరు అవి కేసు ఏమైనా చేస్తున్నారు అంటే ఈ కన్సల్ట్ అయితే తీసుకున్నారు అది ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళపైన ఏమైనా కేసులు చేసి ప్రాపర్ చెక్ చేయకుండా అది మేము ఎంక్వైరీ చేస్తున్నాము. సారీ రిజిస్ట్రేషన్ దేని హాస్పిటల్ ఉన్నాయి సెక్షన్స్ వచ్చేసి ఈఎన్ఎస్ 318 of 4, 338, 336 of 3, 340 of 2, 319 of 3. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులందరికీ ఆహ్వానం. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి శ్రీ బాలెపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా సామరకోట మండలం కోదండ పనసాలో గత 5 సంవత్సరాల క్రితం పుట్టల నుంచి వెలికితీసిన స్వయంభూ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 12, 13, 14 తేదీలలో మకర విలక్కు వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాం. 12వ తేదీన గణపతి హోమంతో ప్రారంభమవుతుంది. 13వ తేదీన గణపతి హోమం, శ్రీ విష్ణు యాగం, రుద్రయాగం, చండీ హోమం, లక్ష బిల్వార్చన, లక్ష తులసి అర్చన, దివ్య పదునెట్టం బడి, మెట్ల పూజ కలదు. 14వ తేదీ మకర సంక్రాంతి రోజున ఉదయం పంచామృత అభిషేకం, అష్టోత్తర కలశాభిషేకం, సాయంత్రం 6:45 మకర జ్యోతి దర్శనం కలదు. ఉత్సవాల సమయంలో నిత్యాన్న ప్రసాదం వితరణ కలదు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వయంభుగా వెలిసిన అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందగలరని ఆహ్వానిస్తున్నాం. మీ గురుస్వామి గణపతి ఉపాసకులు శ్రీ బాలెపల్లి సుబ్బారావు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. బ్యాక్ టు న్యూస్.
భూమి లేని నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ 12,000 రూపాయలు ప్రకటించడం హర్షణీయమని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. గుత్పా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం 12,000 రూపాయలు ప్రకటించడం హర్షించదగ్గ విషయం కాగా దీనికి గాను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కెర విజయ్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లారెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ ఉదయ్, మాజీ సర్పంచ్ చిన్నయ్య, ఎన్ఎస్వీ అధ్యక్షులు శశికుమార్, సీనియర్ నాయకులు జితేందర్, అశోక్, దశరథ్, పోషన్న, సాయన్న, గంగాధర్ కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను కలెక్టర్ తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. అవసరమైన చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ మరమ్మతు పనులను పక్కాగా జరిపించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతతో పనులు నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఈఈ శంకర్కు సూచించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల భద్రతా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులున్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో పలు శాఖల అధికారులు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమావేశంలో సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు సంబంధించినవి పరిష్కరించడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సదరం క్యాంపులకు హాజరైన దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్స్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2-4 సంవత్సరాల కాలానికి ఇచ్చే సదరం సర్టిఫికేట్స్ కు మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కలుగుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులకు లేఖలు రాస్తామని తెలిపారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకం కింద 150 రోజుల పని దినాలు కల్పించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దివ్యాంగులకు పోస్టల్ శాఖ ద్వారా కాకుండా బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించేందుకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2 పడక గదుల ఇళ్ల కేటాయింపులో 5% కేటాయించాలని కోరిన మేరకు చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సహకరిస్తామని తెలిపారు. రైల్వే పాస్ల విషయంలో రైల్వే అథారిటీ వారికి లేఖలు రాస్తామని తెలిపారు. అలింకో వారిచే క్యాంపులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చౌక ధరల దుకాణాల కేటాయింపులు ఆయా ఆర్డీఓలతో మాట్లాడి చర్యలు చేపడతామన్నారు. ప్రతి కార్యాలయంలో ర్యాంపు నిర్మించే విధంగా ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. అంతకుముందు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పలు సమస్యలపై కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, జిల్లా సంక్షేమాధికారిని ప్రమీల, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి రజిత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఎల్డీఎం రవికాంత్, జెడ్పీసీఓ చందర్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలు 2025 పురస్కరించుకుని టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లాధికారులు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు నిర్వహించినందున న్యాయ నిర్ణేతలుగా జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమాధికారి రజిత వ్యవహరించారు. మొదటి బహుమతి వీణ స్రవంతి ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వారికి, ద్వితీయ బహుమతి సౌమ్య జమున బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, తృతీయ బహుమతి ప్రియాంక పోస్టల్ శాఖ ఐడీఓసీ, 4వ బహుమతి రాజ్యలక్ష్మి స్వప్న ట్రెజరీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో ముందుండి జిల్లా కార్యాలయాల్లో వారి పనులను సంతృప్తికరంగా నిర్వహించుకుని మంచి పేరును తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓఎస్ సహా అధ్యక్షులు చక్రధర్, కోశాధికారి దేవరాజు, ఉపాధ్యక్షులు యూసాయిలు లక్ష్మణ్, రాజ్యలక్ష్మి, జాయింట్ సెక్రటరీ రాజమణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్, ఈసీ మెంబర్లు సాయినాథ్, రంజిత్, దత్తాత్రి, అర్బన్ కార్యవర్గం నుండి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు సృజన్, కార్యదర్శి పవన్, నితిన్, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మాక్లూర్ మండలం ముల్లంగి, పెద్దబోర్గం, చిక్లీ గ్రామాల్లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ రవిప్రకాష్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని, ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారిని గెలిపించాలని కోరారు. రైతు భరోసా 12,000 రూపాయలు ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అశోక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మాజీ సొసైటీ చైర్మన్ దయాకర్ రావు, వైస్ చైర్మన్ గుడారం శేఖర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు, రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, రైతుకు బోనస్ కానివ్వండి, మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో
ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, భూమి లేని కూలికి, నిరుపేద కూలికి సంవత్సరానికి 12,000 కావచ్చు. ఇవన్నీ ఒక సంవత్సరం. సిరికొండలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మండల విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన జరిగే మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా జిల్లా స్థాయిలో నిర్వహించే 1000 గొంతులు 1,00,000 డప్పులు జబ్బకోడప్పు కార్యక్రమానికి మాదిగలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత ఎస్సీలు పండుగ చేసుకుంటున్నారని, ఇక ఉద్యమాలు చేసే అవసరం లేదని అనుకున్న ఎస్సీలు బహిరంగ సభ నిర్వహించి వర్గీకరణకు సహకరించిన వారికి సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేద్దామనుకున్న ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యే సమయంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది అడ్డుకోవడంతో దొంగలు పడి దోచుకుపోయినట్లయిందని అన్నారు. అంతర్గతంగా వర్గీకరణ ఫైల్ను ముందుకు జరిపించకుండా అడ్డుకుంటున్న కొంతమంది వారు అంతర్గతంగా వర్గీకరణ ఫైల్ను ముందుకు జరగకుండా అడ్డుకుంటున్న కొంతమంది వారు కాదు కదా వాళ్ళ మతాత్మ దిగొచ్చిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూనే మరోపక్క కొన్ని వర్గాల ఒత్తిళ్లకు హైదరాబాద్లో 1,00,000 డప్పులు 1000 గొంతులు ఫిబ్రవరి 7న జరిగే కార్యక్రమానికి ఇంకా సమయం ఉందని, అంతలోపు ఎస్సీ వర్గీకరణ చేస్తే హైదరాబాద్లో విజయోత్సవ సభ నిర్వహిస్తామని, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో చావుడప్పు కొడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు ప్రమోద్, గంగారం, పోశెట్టి, సత్యక్క, యమున, మండల నాయకులు దీపక్, సంజీవ్, రాము, శ్రీధర్, గణేష్, శంకర్ పాల్గొన్నారు. దాని తర్వాత నేను ఎక్కడ మొదలుపెట్టి వర్గీకరణ పూర్తి చేస్తారో మరి ఇప్పటివరకు నోటిఫికేషన్ వచ్చినటువంటి వాటిని సపరేట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తా, దానిలో కూడా వర్గీకరణ సూత్రాన్ని అమలు చేస్తా, దాని ద్వారానే నేను నింపుతా అని చెప్పి భక్తి నింపుతా అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ద్వారా మా సోదరులు ఎవరైతే దాన్ని అడ్డుకొని మీరు కనుక వర్గీకరణ చేస్తే నీ సీటు ఉండకుండా చేస్తామని చెప్పి బెదిరింపు చేసిన సందర్భాన్ని, అనేక రకాల ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భాన్ని, ఆ ఒత్తిడి తలపినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండకుండా మరి వర్గీకరణ జాప్యం చేస్తూ కార్యాపన చేయడానికి 2 కమిషన్లు వేసిండు. ఒక కమిషన్ ఏమో మంత్రివర్గ ఉపసంఘం వేసిండు, ఒకటేమో సమాజంలో మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా ప్రతి రంగంలోనూ ముందుండాలని ఉద్దేశంతో మగువ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముక్కల్ మండల కేంద్రంలోని ఏఎస్ఐ తొగర్ల సురేష్ రచించిన మగువ పుస్తకావిష్కరణ కార్యక్రమం లయన్స్ క్లబ్ స్థానిక గ్రామ కమిటీ ప్రముఖుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తొగర్ల సురేష్ ముక్కాల్ గ్రామానికి చెందిన వారు గౌరవంగా భావిస్తున్నామన్నారు. తొగర్ల సురేష్ ముక్కాల్ మండల కేంద్రంలోని పోలీస్ పరిధిలో ఏఎస్ఐగా విధులు కొనసాగిస్తున్నారు. సురేష్ పోలీస్ వ్యవస్థలో ఉంటూ ప్రజలకు తన యొక్క సేవలను అందిస్తున్నారు. ప్రతి ఒక్క మనిషికి తనలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందని, అదేవిధంగా తొగర్ల సురేష్కు కవిత్వాలు రాయడం చాలా ఇష్టంగా భావించి ఈరోజు మగువ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారన్నారు. అనేక సేవా రంగాల్లో పాల్గొంటూ వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మి కన్నతల్లి కంటే జన్మనిచ్చిన భూమి గొప్పదిగా భావించి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 5 సేవా పురస్కారాలు అందుకొని అనేక అంశాలపైన పుస్తకాలను రచించి సుమారు 200 పుస్తకాలను ప్రజలకు అందించారు. తొగర్ల సురేష్ ఏఎస్ఐగా పోలీస్ విధులు నిర్వహించి రచన, కవి, సాహిత్య రంగంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించారు. తొగర్ల సురేష్ చేస్తున్న సేవలను గుర్తించి అనేక సేవా సంస్థల ద్వారా మరియు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా 10 పురస్కారాలను అందుకున్నారు. తొగర్ల సురేష్ రచించిన జననీ జన్మభూమి, అత్తగారి కోడలు, పక్కింటి కోడలు ఇలా అనేక సామాజిక అంశాలతో సాహిత్యాలను రచించి ఎంతో ప్రశంసలు పొందుతున్నారు. అనంతరం తొగర్ల సురేష్కు స్థానిక మండల ఎస్ఐ మరియు స్థానిక గ్రామ కమిటీ సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యుల ద్వారా సన్మానించారు. ఒక అమ్మాయేమో తనకు జరిగిన అన్యాయాన్ని పొడిచేసుకొచ్చో కోట్ల చుట్టూ తిరిగో అట్లా ఎదిరించకుండా తనకు తోచిన తన లైఫ్, తప్పు వేరు మోసం వేరు. తప్పు చేసిన భర్తని క్షమించవచ్చు, కానీ మోసం చేసిన భర్తని క్షమించలేదు. తప్పనేది పొరపాటు సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది భర్తలు. మోసము చేసిన భర్తని ఏం చేయాలని ఆలోచించకుండా తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలనే ఉద్దేశం మగవానే అలా ఉండాలి. చాలా మటుకు స్టేషన్కి వస్తుంటారు భర్తలు మోసం చేసినా కానీ ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చోవడము, లేకుంటే నా జీవితం విద్య అని ఇట్లా అందరూ అనుకుంటారు. అట్లా అనుకోకుండా ఒక అడుగు ముందుకు వెళ్ళే ఉద్దేశంతో ఇంకొక పాత్ర చూపించారు. మహిళా సాధికారతతో కుటుంబ ఉన్నతి సుసాధ్యమవుతుందని రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు జితేంద్ర మలానీ అన్నారు.
నగరంలోని స్థానిక బర్కత్పుర నందుగల రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు బిరెల్లి విజయరావు తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్, బీజీఆర్ సంస్థ సహాయంతో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశామని, ఇంతేకాకుండా రోటరీ స్కిల్ సెంటర్ ద్వారా గత 2 నెలల నుండి టైలరింగ్ క్లాసులకు హాజరైనటువంటి మహిళలకు సర్టిఫికెట్లను కూడా అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ జిల్లా 3150 డిస్ట్రిక్ట్ వొకేషనల్ సర్వీస్ చైర్మన్ జితేంద్ర మలాని హాజరై మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళా సాధికారతతో ప్రతి ఇల్లు అన్ని రకాలుగా ఉన్నతి చెందుతుందని, క్లబ్ వారు అందజేసిన కుట్టు మిషన్లతో మహిళలు కుటుంబానికి తోచిన విధంగా ఆర్థికంగా సంపాదిస్తూ తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. తదనంతరం మహిళలకు కుట్టు మిషన్లను, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గంగారెడ్డి, కోశాధికారి భరత్ పటేల్, కార్యనిర్వహణాధికారి ప్రసన్న కుమారి, సభ్యులు వేద్ ప్రకాష్ మిట్టల్, దర్శన్ సింగ్ సోకి, రాజ్ కుమార్ సుబేదర్, ఆర్ జగదీశ్వరరావు, జ్ఞానప్రకాష్, ఆకుల అశోక్, రామకృష్ణ, శ్రీకాంత్ జవహర్, సాగర్ మలాని, గోవింద్ జవహర్, జుగల్ సోని, చిలక ప్రకాష్, ధీరజ్ రెడ్డి, ట్రైనర్ నిరీష మరియు వారి సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మరియు బీజీఆర్ మైనింగ్ ఇన్ఫ్రా లిమిటెడ్ వారి సహకారంతో ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మా రోటరీ మిత్రులకు మరియు కుట్టు మిషన్లు దాతలుగా స్వీకరించడానికి వచ్చేసిన మా మహిళా సోదరీమణులకు మరియు 3 నెలల నుండి నిజామాబాద్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ కుట్టడానికి ట్రైనింగ్ సెంటర్ పెట్టి 3 నెలల నుంచి ట్రైనింగ్ ఇస్తున్న మా నిరీష మేడం గారికి మరియు నేర్చుకుంటున్న వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న మహిళలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా దళార్ల నుండి రైతులను కాపాడి ప్రభుత్వమే పసుపు పంటను, ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని, పసుపు కొనుగోలుదారుల సిండికేట్ను రద్దు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం నాడు నిజామాబాద్లో రైతాంగ సమస్యలపై సమీక్షించడం కోసం వచ్చిన వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డికి అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ పసుపు పంట, ఎర్రజొన్నల పంట వేసే రైతాంగ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సిండికేట్గా మారి పంటల ధరలు పెరగకుండా కుట్రలకు పూనుకుంటున్నారని, జిల్లాలో ఉన్న ప్రభుత్వ మార్కెట్ కమిటీ దీనిపై దృష్టి సారించకపోవడం సిగ్గుచేటన్నారు. వ్యాపారమంతా సిండికేట్గా మారి బహిరంగంగా రైతాంగానికి నష్టం చేస్తే జిల్లాలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పాలక వర్గాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఇతర మార్కెట్లలో ఒక రకమైన మార్కెట్ ధరలు ఉంటే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో మరొక రకమైన ధరలు ఉండడం చూస్తే మనకు మార్కెట్ కమిటీ మాయాజాలం ఏర్పడుతుందన్నారు. సిండికేట్ వ్యాపారులు పసుపు, ఎర్రజొన్నల ధరలు పెరగకుండా వ్యవహరిస్తుంటే వ్యవసాయ రంగం అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం రైతుల పక్షమని చెబుతున్నప్పటికీ రైతాంగానికి ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు. రైతాంగానికి ప్రధానమైనటువంటి ఎర్రజొన్నలు, పసుపు పంటలు జిల్లాలో కేంద్ర బిందువుగా మారాయని, వీరిని విస్మరిస్తే ఈ 2 పంటలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం దృష్టికి పసుపు పంట, ఎర్రజొన్నల రైతుల సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి పూనుకోవాలని వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవరం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సారా సురేష్, గుమ్మల గంగాధర్, ఉపాధ్యక్షులు పుట్టి నాగన్న, ఆకుల గంగారం, సహాయ కార్యదర్శులు బి బాబన్న, యువరాజన్న, జిల్లా నాయకులు కె శంకర్, బి మల్లన్న తదితరులు పాల్గొన్నారు. నల్ల చట్టాలు ఏ విధంగా ఉన్నాయో ఇది ప్రైవేట్ మార్కెట్ వ్యవస్థ కూడా అక్కడే ఉన్నది. దీన్ని మీరు కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా లోతుగా చర్చించుకొని దీని విషయంలో మన అభిప్రాయం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక రాష్ట్రానికి సంబంధించి 2-3 అంశాలు సమస్యలు ఇందులో ఉన్నాయని మేము తప్పనిసరిగా సంబంధిత మంత్రులతోనే కాకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో కలిసి మీరేమైతే వాస్తవమైన రైతాంగానికి సంబంధించిన, భూములకు సంబంధించిన విషయాలు చెప్పారో దాన్ని పరిష్కారం చేయమని మా పక్కన మేము రిప్రజెంటేషన్ చేస్తాం. మీరు దయచేసి ఇక్కడ మీరు కూడా జైల్లో ఉన్నప్పుడు నేను నేను పోరాటం చేసినప్పుడు నిన్ను అన్వేషణ పుస్తకాలు లోపలికి వచ్చిన అక్రమంగా అప్పుడు జైల్లో పెట్టి, అయినా కూడా మీరు పోరాటం చేస్తున్న ఒక పార్టీ కాబట్టి మేము మీకు కొందరికి డెలిగేషన్గా లోపలికి అనుమతి ఏమని చెప్తాం. మీరు కూడా రండి. ప్రత్యేకంగా ఈరోజు పసుపు రైతుల విషయంలోనే ఈ ఎజెండా, దాని విషయంలో మాట్లాడుకొని మీ సూచనలు కూడా చేయండి. దీన్ని మేము ఇదంతా కూడా నగరంలోని బ్రహ్మపురిలో గల చక్రం గుడిలో ధనుర్మాస సమాప్తి సందర్భంగా ఈరోజు శ్రీ గోదాదేవి అభిషేకం, స్వామివారికి అర్చన కార్యక్రమాలు నిర్వహించారు.
చక్రంగుడి ప్రధాన అర్చకులు నాని పంతులు నాగరాజు స్వామి ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు నాని పంతులు మాట్లాడుతూ ధనుర్మాస సందర్భంగా గత కొన్ని రోజుల నుండి జరిగిన శ్రీ భగవత్ ప్రవచనాలు నిన్నటితో ముగిసిపోయాయని ఈ రోజు శ్రీ గోదాదేవి ప్రత్యేక అభిషేకం చేశామని ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రేపు జరగబోయే ఉత్తర ద్వార దర్శనం చక్రంగుడిలో ప్రత్యేక కార్యక్రమాలుంటాయని ఉదయం 4:30 నుండి స్వామివారికి తులసి అర్చనతో పాటు ప్రత్యేక కార్యక్రమాలుంటాయని ఉదయం 5 గంటల ప్రాంతంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని తమ తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇది దోహదపడుతుందని స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మరియు సంక్రాంతి సందర్భంగా కూడా నగరపుర వీధుల్లో స్వామివారి ఊరేగింపు ఉంటుందని ప్రజలు అధిక సంఖ్యలో రావాలని ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల వెంకటేశ్వర తర్వాత మొట్టమొదటిగా నిజామాబాద్లో అతి పురాతనమైన చక్రంగుడిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా గత 75 సంవత్సరాలుగా జరుగుతుంది. భక్తులు ఎంతో భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కలిగించడం జరిగింది. పొద్దున ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనోత్సవం జరుగుతుంది. తర్వాత అర్చనలు, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ గోదాదేవి గారి తిరుమంజన కార్యక్రమము, సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతుంది. హైదరాబాద్లో నేటి నుంచి జాతీయ సదస్సు మొదలైంది. ఇందులో దేశ విదేశాల నుండి దాదాపు 7,600 మంది పిల్లల వైద్య నిపుణులు హాజరవుతున్నారు. ఈ రోజు నుండి ఆదివారం వరకు 4 రోజులు జరిగే ఈ సదస్సులో 29 వర్క్ షాపులు, 300కు పైగా వివిధ వ్యాధులకు సంబంధించిన వినూత్న అంశాలపై హైదరాబాద్లోని హెచ్ఐసిసి హైటెక్స్లోని దాదాపు 11 సమావేశ మందిరాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అవగాహన సదస్సులు, చర్చలు, గ్రూప్ డిస్కషన్స్, ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటల నుండి సామూహిక ప్రాణాపాయ, ప్రాణాంతక ప్రమాదాలను ఎదుర్కోవడంలో సంసిద్ధత మరియు సన్నాహకాలు మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్లో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా సర్వసన్నద్ధంగా ఉండడానికి సిమ్యులేషన్ ట్రైనింగ్లనే 2 అంశాలపై పరిశోధనాత్మక ప్రసంగాలు జరిగాయి. ఈ సదస్సుకు మన నిర్మల్కు చెందిన 2 సీనియర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అప్పల చక్రధారి, డాక్టర్ సుధీర్ కుమార్లు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. డాక్టర్ సుధీర్ కుమార్ ఈ అంశాల ప్రాముఖ్యత గురించి వివరించారు. సర్వసన్నద్ధత వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఏ రకమైన సామూహిక ప్రమాదాలనైనా అతి తక్కువ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా సర్వసన్నద్ధంగా ఉండాలనేదే ఈ చర్చా గోష్ఠి లక్ష్యం. ఈ చర్చా గోష్ఠిలో ప్రధాన వక్తలుగా ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్రన్ మరియు ప్రొఫెసర్ డాక్టర్ మహేష్ మోహితే పాల్గొన్నారు. వేల్పూర్లో భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతిని ఘనంగా నిర్వహించారు. వేల్పూర్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఈరోజు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని ఎం ప్రణవికి మెమంటోతో పాటు 2,500 రూపాయల పారితోషికం అందజేశారు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థి సుమిత్ కు మెమంటోతో పాటు 2,000 రూపాయల పారితోషికం, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థిని నితీష మెమంటో తో పాటు 1,500 రూపాయల పారితోషికం అందజేశారు. ఈ పోటీలను ఎన్ఆర్ఐ ఎన్ ప్రకాష్ వెంకటాపూర్ స్పాన్సర్ చేయగా గోలి రవి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసేందుకే 4 రోజుల పాటు నిర్వహించిన నిర్మల్ ఉత్సవాల కార్యక్రమం నేటితో ముగిసింది. 4 రోజుల పాటు ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరై ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. 4వ రోజు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజల సమన్వయ కృషితోనే నిర్మల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. నిర్మల్ జిల్లా చరిత్రను, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజెప్పడానికి నిర్మల్ ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. నిర్మల్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన జిల్లాధికారులకు, పలువురు స్టాళ్ల నిర్వాహకులకు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటివి మరిన్ని వినూత్న కార్యక్రమాల నిర్వహణకు సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన జరిపాము ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో. ఇది 4th రోజు. యాక్చువల్గా స్టార్టింగ్లో మన 3 డేసే ఇది ఉత్సవాలు ఏర్పాటు చేస్తాం ఆలోచనలో మన ఇది షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. కానీ నిన్న మీ అందరూ ఉత్సాహం చూసి చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి మన ఇంకా ఒక రోజు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఈ నిర్మల్ ఉత్సవాలలో భాగంగా ఒక మంచిగా టీం కూడా యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ చేసిన అవుట్పుట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టాలి, ఎన్ని అరేంజ్మెంట్స్ చేయాలి అంటే డెఫినెట్గా చాలామంది
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని బాన్స్వాడ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బాన్స్వాడలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా ఎకరాకు 15,000 రూపాయలు, రైతు కూలీలకు 12,000 రూపాయలు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు 2,500 ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మోచి గణేష్, ఎర్రవటి సాయిబాబా, రమేష్ యాదవ్, గౌస్, మహేష్, దత్తు తదితరులు పాల్గొన్నారు. మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాము, మీ మంత్రులకు చెప్తున్నాము, మీకు అవగాహన రావాలంటే ప్రజల్లో రైతుల్లో వెళ్ళండి. చాలా మందికి రైతు రుణమాఫీ కాలే, అక్కడ తెలుస్తుంది. ఎక్కడ మీ మంత్రులు గాని ఎమ్మెల్యే గాని మీటింగ్ మాట్లాడుతుంటే ప్రజలకు పోలీసులతో ఒత్తిడి చేసి అక్కడనే కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే రైతు వేగవేత మీరు వేస్తామని. నిర్మల్ జిల్లా కేంద్రంలో నకిలీ నోట్ల వ్యవహారం కలకలం సృష్టించింది. నిర్మల్ రూరల్ మండలం అనంతపేట గ్రామానికి చెందిన బొజ్జ పోషెట్టి అనే వృద్ధుడు నిర్మల్లో కూరగాయలు విక్రయిస్తూ ఉంటాడు. బుధవారం ఉదయం కూరగాయలు, నువ్వులు విక్రయించేందుకు వచ్చారు. బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు నువ్వులు కొనుగోలు చేసి 200 రూపాయల నోట్లు ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపయ్యాక ఆ వృద్ధుడు ఆ నోట్లను మరో వ్యక్తికి ఇచ్చాడు. గమనించిన అతడు అవి నకిలీవని చెప్పడంతో అక్కడున్న వారు షాక్ అయ్యారు. అన్యాయంగా మోసం చేశారని వృద్ధ వ్యాపారి వాపోయారు. ఏర్గట్ల మండల కేంద్రంలో యువతకు విజ్ఞానం అందించేందుకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి తెలిపారు. ఇటీవల ఆయనను ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలిసి గ్రంథాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురువారం ఏర్గట్ల మండల కేంద్రానికి వచ్చారు. త్వరలో గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ఉత్సవాల్లో భాగంగా సుహాసిని కళావేదికపై చేసిన భరతనాట్యం ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ వైద్యులు డాక్టర్ వేణుగోపాలకృష్ణ, డాక్టర్ నీలిమల కూతురు డాక్టర్ సుహాసిని హైదరాబాద్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ప్రేమతో నాన్న చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారాలు అందుకున్నారు. వైద్య విద్యలో ఉంటూ సుహాసిని అనేక లఘు చిత్రాల్లో నటిస్తూ ఉత్తమ నటిగా తండ్రి డాక్టర్ వేణుగోపాలకృష్ణ బాటలో ఎదుగుతున్నారు. భరతనాట్యం, వేద పఠనంలో చక్కని ప్రావీణ్యం కలిగి ఉన్నారు. రాష్ట్ర స్థాయి వేదికలపై సుహాసిని భరతనాట్య ప్రదర్శన చేస్తున్నారు. వైద్య విద్యా కళలు రెండింటినీ గౌరవిస్తూ సుహాసిని మంచి పేరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్లోని ఇందూర్ ప్రైమరీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల కరెస్పాండెంట్, జిల్లా ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధరాణి ఆధ్వర్యంలో పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ సభ్యులు, విద్యా వికాస్, కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ యాదవ్, అతిథులుగా రాష్ట్ర ట్రస్మా ఉపాధ్యక్షులు జయప్రకాష్, జిల్లా ట్రస్మా సభ్యులు కృష్ణమోహన్, పట్టణ ట్రస్మా అధ్యక్షులు హరికృష్ణ, కమిటీ సభ్యులు సురేష్, లయన్స్ క్లబ్ సభ్యులు శ్యామ్ ప్రసాద్, ఉమరాణి, ఉపాధ్యాయేతర బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు పాఠశాలలో చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఆధునిక కాలంలో మన పూర్వీకులు నిర్వహించిన వాటిని మర్చిపోకుండా ఉండడం కోసం విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, పూర్వం మన పెద్దలు ఈ పండుగలను ఎందుకోసం నిర్వహించారు అనే దాని గురించి, ఈ పండుగల్లో దాగున్న సైన్స్ గురించి విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు చాలా చక్కగా వివరిస్తున్నారన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ కిషోర్, ప్రధాన ఉపాధ్యాయులు సుధారాణి మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు మనోవిజ్ఞానాన్ని అందిస్తూ సంవత్సరంలో ప్రతి పండుగలకు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, కార్యక్రమం విజయవంతం కోసం పాటుపడిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతరులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అతిథులను సన్మానించారు. ఈరోజు సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈరోజు ఇందూర్ ప్రైమరీ స్కూల్లో సుధారాణి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాల్లో భాగంగా ఈరోజు మన సంస్కృతిని ఉట్టిపడేటట్టు ఏదైతే సంక్రాంతికి మనం జరుపుకుంటామో బొమ్మల కొలువు నుంచి మీరు ఆ చివరి వరకు గొబ్బెమ్మల కానించి ప్రతి కార్యక్రమాన్ని కళ్ళ కట్టేటట్టు సుధారాణి మేడం గారు వాళ్ళ బృందం తయారు చేశారు. ఇది కమర్పల్లి మండల కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. కమర్పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రం వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడి రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి చర్చించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోళ్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే కేవీ రెడ్డి మనుమడు వెంకట ప్రభురెడ్డి, అనుపమ దంపతులు 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు.
బోధన్ లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రికి బోధన్ మాజీ ఎమ్మెల్యే కేవీ రెడ్డి మనుమడు వెంకట్ ప్రభురెడ్డి అనుపమ దంపతులు 25 లక్షల ఆర్థిక సహాయం తమ వంతుగా అందజేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మరియు మహారాష్ట్ర వరకు సేవలందిస్తున్న లయన్స్ క్లబ్ బృందానికి ప్రభురెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫౌండర్ బశ్వేశ్వరరావు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు కొడాలి కిషోర్, నాగేశ్వరరావు, ఉమేష్, శశిభూషణ్, ప్రతాప్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సేవ చేయాలని వాళ్ళ అబ్బాయి రవీందర్ రెడ్డి గారు, డాక్టర్ ఎండి, అమెరికాలో డాక్టర్ గారు. ఆయన రవీందర్ రెడ్డి గారు గత 96 నుంచి హాస్పిటల్కి దఫాలుగా ఆయన మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మొన్న ఒక 2 నెలల కింద ఆయన సారు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం అమెరికన్ ఫ్యామిలీ మొత్తంతో హాస్పిటల్కి సందర్శించారు. ఆ రోజు మా ఆడిటోరియం పైన దాదాపు 70 లక్షలు పెట్టి ఆడిటోరియం పెట్టినప్పుడు అది చూడడానికి వచ్చినప్పుడు దానికి తను చూసి హాస్పిటల్ చూసి నేను మరలా 25 lakhs ఇస్తానని చెప్పి. బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవా వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఈ రోజు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల పోటీలు, క్రీడలు చాలా అవసరమని, విద్యార్థులు క్రీడలు ఆడితే శక్తివంతులుగా, తెలివిపరులుగా ఉంటారని, అందుకే ఆటలు చాలా అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ కలెక్టర్, లయన్స్ క్లబ్ మెంబర్లు బాలగంగాధర్, ఆదినారాయణ, రంగారావు, ఉపాధ్యాయులు నాగేష్ బాబు, కృష్ణ రామ్మోహన్, విద్యార్థులు హాజరయ్యారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కాగా ఇటీవల నిజామాబాద్ పట్టణంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ నిజామాబాద్లో పెట్టిన ఈవెంట్ను రియాక్షన్ తక్కువగా ఉందని, ఆంధ్రలో పెట్టి ఉంటే ప్రతి సినిమాకు ఓ వైబ్ ఇస్తారని, తెలంగాణలో అయితే తెల్లకల్లు మటన్కు వైబ్ ఇస్తారని దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తెలంగాణలో వైబ్ లేకుంటే సినిమాలు మానుకొని వైబ్ కావాలంటే కల్లు కాంపౌండ్, మాంసం దుకాణం పెట్టుకోవాలని సూచించారు. అలాగే దిల్ రాజుకు తెలంగాణలో ఏ సందర్భంలో సంబంధం లేదని, అలాంటి వ్యక్తి కూడా తెలంగాణ ప్రజలపై సెటైర్లు వేస్తూ తెలంగాణ కల్చర్ను అవమానకరంగా సెటైర్లు వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వైబ్ లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి వెంటపడి టికెట్ రేట్ల పెంపుకు ఎందుకు ఆర్డర్లు తెచ్చుకున్నావని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమా విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట. అయితే తెలంగాణలో సినిమాలు మానుకోని ఆయన దిల్ రాజు, నువ్వు సినిమాలు మానుకొని కళ్ళు మాంసం దుకాణం పెట్టుకో, ఇక్కడ కూడా నీకు వైబ్ ఉంటుంది. నీకు కావాల్సింది వైబ్ కదా, ఇక్కడ సినిమాలకు వైబ్ ఉండదు అంటున్నావు కదా, సినిమా వ్యాపారం ఇక్కడ మానుకో. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని వాళ్ళ టికెట్ల రేట్లు పెంపుదల, నైజాంలో టికెట్ రేట్లు పెంచడానికి అనుకూలంగా ఆర్డర్ ఎందుకు తెచ్చుకున్నావు దిల్ రాజు గారు? డొంకేశ్వర్ మండలం జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయి. 2 మినీ వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరాయి. డొంకేశ్వర్ మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగడం వలన స్కూల్ పిల్లలకు సైకిల్ పార్కింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. డొంకేశ్వర్ పాఠశాలలో అనారం, సిర్పూర్, నడికుడ, నూత్పల్లి గ్రామాల నుండి వస్తున్న పిల్లలు తమ సైకిళ్లను నిలపడానికి సరైన సదుపాయాలు లేక ఆ పిచ్చి మొక్కల్లో తమ సైకిళ్లను నిలిపి ఉంచుతున్నారు. అదేవిధంగా స్కూల్ ఆవరణలో గల 2 మినీ వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరియు మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు తమ చేతులను శుభ్రం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన నీటి తొట్టే ఉపయోగం లేకుండా ఉండిపోయింది. అదేవిధంగా స్కూల్ ఆవరణలో బయట నుండి చెత్త వేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న మినీ వాటర్ ట్యాంక్ను రిపేర్ చేయాలని మరియు పిచ్చి మొక్కలను తొలగించాలని విద్యార్థులు కోరుతున్నారు. మరికొన్ని మండలాల వార్తలు. రోడ్డుపై పడి ఉన్న పసికందు మృతదేహాన్ని కుక్కలు ఈడ్చుకెళ్లాయి. ఈ ఘటన రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. చిన్నారి మృతదేహాన్ని కుక్కలు ఈడ్చుకు వెళ్తుండగా గ్రామస్తులు గమనించి వాటిని తరిమేశారు. అప్పుడే పుట్టిన శిశువు చనిపోవడంతో పడేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఈ నెల 9 నుంచి 11వ తారీఖు వరకు వరంగల్ జిల్లా గీసికొండలో జరిగేటువంటి 57వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ నిజామాబాద్ జట్టు రిపోర్ట్ చేశారు. వారికి గీతా కాన్వెంట్ కరెస్పాండెంట్ సాగర్, అదేవిధంగా యువతరంగ జూనియర్ కాలేజ్
కరెస్పాండెంట్ గంగాసాగర్ క్రీడాకారులకు దుస్తుల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్, అధ్యక్ష కార్యదర్శులు జీవి భూమారెడ్డి, ఎండి అర్తక్యుల్లా, జాయింట్ సెక్రటరీ సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు, టీం మేనేజర్ కోచ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీలో తొక్కిసలాట, 6 మృతి, విచారం వ్యక్తం చేసిన ఎంపీ అరవింద్, పలువురు ప్రజా ప్రతినిధులు. ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్. తాను తెలంగాణ ప్రతిష్ట, భాగ్యనగర ప్రతిష్ట పెంచేందుకు పనిచేశానన్న కేటీఆర్. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కమర్పల్లి పసుపు పరిశోధన కేంద్రం పరిశీలన. నగరంలో స్వాగతం పలికిన కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న చలి, అత్యంత కనిష్టానికి ఉష్ణోగ్రతలు, వణుకుతున్న చిన్నారులు, వృద్ధులు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. నిజామాబాద్ పర్యటనలో రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ. టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఫైర్. నిజామాబాద్ ఈవెంట్లో తెల్లకల్లు మటన్ కు వైబ్ ఇస్తారని దిల్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న దేశపతి. ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలి. చైనా మాంజా వాడకం నిషేధించాలి. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్లో ర్యాలీ నిర్వహించిన పోలీసులు. పాల్గొని మాట్లాడిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్జి సునీత కుంచాల. వేల్పూర్ మోర్తాడ్ శాఖ గ్రంథాలయాలను తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి. భగవన్ నామస్మరణతోనే భక్తులకు జీవనముక్తి కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ ఉత్తర తిరుమల క్షేత్రానికి హాజరై మాట్లాడిన దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి. రానున్న కాలంలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తాం. సీఎం ఏడాది పాలన సంతృప్తికరం. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.